హే ఎవ్రీబడి, వెల్కమ్ టు ది ఎన్చాంటింగ్ టారో. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఎస్, ఆల్మోస్ట్ ఇట్స్ జస్ట్ 1 వీక్ అవే ఫ్రమ్ ద వ్యాలంటైన్స్ డే. సో మీరందరూ కూడా సో లవబుల్ ఎనర్జీలో ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. సో బేసికలీ మీరందరూ కూడా మ్యాక్సిమం యంగ్ లవర్స్ అయి ఉండాలి. యంగ్ లవర్స్ అయితే కనుక, కొత్తగా ప్రేమలో పడి ఉంటే కనుక మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, కవించే ప్రేమిక, కవించే ప్రేమిక, ఈ పాటలో ఎంత గమ్మత్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ ఎ లవ్ మ్యాజిక్ అనేది హారిస్ జయరాజ్ మ్యూజిషియన్ ఈ పాటని మన ఘర్షణ మూవీలో పెట్టారు. అప్పటి నుంచి కూడా మనందరికీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం అలాట్ మెనీ పీపుల్ దీన్నే కాలర్ ట్యూన్గా, రింగ్ టోన్గా పెట్టుకున్నారు. ఈ రోజుకి ఈ పాటని కాలర్ ట్యూన్ ఆర్ రింగ్ టోన్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో బేసికలీ మ్యూజిక్ అండ్ లవ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ కనెక్షన్. మీలో చాలామంది టారో చూసేవాళ్ళు, చాలా కవితాత్మక హృదయం కలవాళ్ళు, మీలో చాలామంది పోయట్స్, చాలామంది సాంగ్ రైటర్స్, చాలామంది కళాత్మకమైన మనుషులు. ఓకేనా అండి? అందుకే మీరు ఈ ఆర్ట్ని ఆశీర్వదిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వి విల్ గెట్ బ్యాక్ టు ద ఎన్చాంటింగ్ టారో రీడింగ్. ఓకేనా అండి? సో దిస్ రీడింగ్ ఈజ్ అ జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారో, సిగ్నల్ వచ్చింది చూసారా అండి, బయట హాంకింగ్ హార్న్, డెఫినెట్గా ఇది యూనివర్స్ యొక్క సంకేతం. ఏంటి అంటే దిస్ రీడింగ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, సో నా కమెంట్స్లో ఒక వ్యక్తి ఏం పెట్టారంటే, మనం ప్రపోజ్ చేయొచ్చా, ప్రపోజ్ చేయకూడదా, ఇష్టం ఉంటే కనుక. సో దాని గురించి మనం ఈరోజు ఒక రీడింగ్ చూద్దాం, సరేనా అండి? సో డెఫినెట్గా ఇంకా 1 వీకే ఉంది. మీ అందరూ కూడా కొంతమంది ప్రేమించుంటారు. ప్రేమించుంటే కనుక ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది అని ఒక సందేహం, క్వశ్చన్ మార్క్లో ఉండుంటారు. సో వాళ్ళ కోసం ఈ రీడింగ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మీ ఒక్కరి కోసమే రీడింగ్ అంటే మిగతా వాళ్ళు చూడట్లేదండి. సో జనరల్ రీడింగ్ అని చెప్పేసుకుందాం. సో బేసికలీ ఇట్స్ అ లవ్ రీడింగ్. ఓకేనా? ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. ఓకే, సో బట్ వీ విల్ బేసికలీ డిస్కస్ అబౌట్ ప్రపోజ్ చేయొచ్చా, ప్రపోజ్ చేయకూడదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఓకేనా అండి? సో ఇట్స్ బేసికలీ ఓన్లీ 1 పైల్ రీడింగ్, బట్ ఐ విల్ యూజ్ సో మెనీ డెక్స్. ఓకేనా అండి? చెప్పాను కదా జనరల్ రీడింగ్ అని, అందుకనే చూద్దాం. మీ పర్సన్ బేసికలీ చాలా కెరియర్ ఓరియంటెడ్. ఈ రీడింగ్ ఒక అమ్మాయి చూస్తుంటే, మీ అబ్బాయి, మీ పార్ట్నర్ అబ్బాయి ఉండాలి కదా ఆబ్వియస్గా, ఆయన చాలా కెరియర్ ఓరియంటెడ్ అండి డెఫినెట్గా. ఓకే, అండ్ ఇప్పుడు మీతో లవ్కి సరైన సమయమా కాదా అని మీకు అనిపిస్తుంది. సో కెరియర్ ఓరియంటెడ్. ఇప్పుడు వెళ్ళి నేను ఇష్టమని చెప్తే ఏమవుతుంది, ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరా అనే ఒక సందేహంలో మీరు ఉన్నారు. అందుకనే మీ భయం ఏంటంటే, ఒప్పుకోకపోతే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది, మీరు పెంచుకున్న ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోతాయి. అవునా కదా? సో ఏమని వచ్చిందంటే మనకి సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఈ వ్యక్తి కెరియర్ ఓరియంటెడ్ వ్యక్తి, ఒక్కసారి మీకు మీ యొక్క పర్సన్ కెరియర్ ఓరియంటెడ్ అని తెలిసినప్పుడు దయచేసి వెళ్ళి ప్రపోజ్ చేయొద్దు, ఇష్టమని చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండాల్సిన సమయం వచ్చింది. అంటే February 14th అనేది వ్యాలంటైన్స్ డే అయితే మాత్రం చెప్పేయాలని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా చెప్పండి? నో, అదొక బిజినెస్ డే. గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముకుంటారు, గిఫ్ట్లు అమ్ముకుంటారు, కేకులు అమ్ముకుంటారు. ఓకే, అదొక బిజినెస్ డే అండి. వ్యాలంటైన్స్ డే అంటే డెఫినెట్గా వ్యాలంటైన్స్ డేకి ఒక అర్థం ఉంది, కరెక్టే, లవర్స్ డే. బట్ వ్యాలంటైన్స్ డే అంటే అది ప్రత్యేకించి లవర్స్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య ఆకర్షణీయంగా వచ్చే లవ్ వల్ల కాదు. అది అమ్మ నాన్న, మీరు మీ పేరెంట్స్ బట్టి, మీరు మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ ఎవరైనా చెప్పచ్చండి. మీరు ఇష్టపడిన ఎవరికైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పచ్చు. కానీ మనం థింక్ చేసేది ఎప్పుడు ఎవరి గురించి, యువర్ పర్సన్ అంటే ఏంటి, 1 పర్సన్ ఓన్లీ మీకు ఉంటారు. అయితే మీ యొక్క సోల్మేట్ ఆర్ మీ ట్విన్ ఫ్లేమ్ ఆర్ యువర్ పార్ట్నర్, యువర్ హస్బెండ్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా అండి?
కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదండి, వాళ్ళకి కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మీరు సెపరేషన్లోంచి మూవ్ అవుట్ అయ్యి నేను నీతో కలిసి ఉంటాను అని చెప్పడానికి కూడా ఇది కరెక్ట్ కాదా చూద్దామండి. ఓకేనండి. సో మనకి ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ ఒక అబ్బాయి అయితే అమ్మాయి కూడా కెరీర్ ఓరియంటెడ్ అయిపోయిందండి. ఓకే, మీరు పడిన బాధలకి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు గో అహెడ్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్ళి కలిసిపోదామని అనుకున్నా ఏమవుతుందంటే ఇది అన్ని పార్టీస్కి వర్తిస్తుంది. బేసికలీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, రీయూనియన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి. ఒకటి సెకండ్ కేటగిరీ లవర్స్ కేటగిరీ, అంటే లైక్ వన్ సైడ్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది అనడానికి నిదర్శనం. ఓకే, మీకు వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయొద్దని చెప్పి వచ్చిందండి ఇక్కడ కార్డు, అవుట్ రైట్ వచ్చేసింది మనకి వితౌట్ మచ్ అడు. ఓకే, వై? బికాస్ సిచ్యువేషన్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వస్తుంది. ఓకే, ఆ వ్యక్తి సరాసరి కట్ చేసేస్తారంట మిమ్మల్ని, వద్దు నాకు నువ్వు వద్దు అని చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? రీజన్ ఏంటి? వద్దు అనడానికి కారణం ఏంటి? ఓకే, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక ముఖ్య కారణం. ఓకే, నెక్స్ట్ కారణం ఏంటి? డబ్బులు సంపాదించాలి. ఇదే సమయం, ఈ ఖాళీగా ఉన్న సమయం మీతో పాటు చెట్టాపట్టలు వేసుకుని తిరిగితే ఎలా సరిపోతుంది? కెరియర్ని చెక్కబెట్టుకోవాల్సిన సమయం అనే ఫీలింగ్. అట్ ద సేమ్ టైం మీ కమిట్ అయిపోయారు అనుకోండి, వేరే ఊళ్ళని చూడలేరు కదా, లాయల్గా మీతోనే ఉండాలి. బట్ చాలామందికి ఎలా ఉంటుందంటే అట్రాక్షన్, ఎంతమంది మనకు పడతారో చూద్దాం లాంటి ఆలోచనలో ఉంటారండి. ఎక్కువ అబ్బాయిలు మాత్రం అలా ఉంటారని నా ఫీలింగ్. అలాగే అమ్మాయిలు కూడా ఉన్నారు, ఎవరు అతీతం కాదు. సో కమిట్ అయిపోతే మనకి ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి అండ్ ఆ మనసుతో కమిట్ అయిపోవాల్సిన జీవితాంతం. సో కమిట్మెంట్ ఫోబిక్ అండి. బేసికలీ యువర్ పర్సన్ ఈజ్ వెరీ కమిట్మెంట్ ఫోబిక్, రైట్? నెక్స్ట్, ఓకే, ఆయన కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒకవేళ మీరు వెళ్ళి చెప్పినా కూడా మీకన్నా బెటర్ ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఏ బాబోయ్, ఈ మాత్రం దానికే ఇంత మంచి అమ్మాయి వచ్చిందంటే నేను ఇంకా గొప్ప అవుతూ ఇంకెంత గొప్ప అమ్మాయి వస్తుందో వెయిట్ చేద్దాం. అలా ఎప్పుడూ అనుకోద్దండి. కాలము ఆపర్చునిటీస్ అనేవి ఒకసారి నాక్ చేస్తాయి మిమ్మల్ని. ఈరోజు ఒక అమ్మాయి నిజంగా వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పినా, ఒక అబ్బాయి నిజంగా వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పినా మీరు వద్దని చెప్పారనుకోండి, 10 years తర్వాత చూసుకుంటే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు బాగా సెటిల్ అయిపోతారు. మీరు మాత్రం ది బెస్ట్ కోసం ఎదురు చూస్తూ డైమండ్ వస్తుందని చెప్పి ఓకే ఏమవుతుందంటే నిజంగా వచ్చిన రియల్ డైమండ్ని మీరు వదిలేసుకుంటారండి. లాస్ట్కి మీకు బండరాయే మిగులుతుంది. ఓకేనండి. సో ఎప్పుడు ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేశారంటే అది మీ గొప్పతనం కాదు, వాళ్ళు ఏదో గొప్పతనం చూశారు మీలో. మీరు గొప్ప కాదో అది దేవుడికి తెలియాలి. బట్ మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తి మీలో ఒక గొప్పతనం చూసి ఆ గొప్పతనాన్ని తను ఓన్ చేసుకుని మిమ్మల్ని ఇష్టపడి మీతో పాటు కలిసి ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రపోజ్ చేస్తారంటే ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్ బేసికలీ. బట్ మనకి రిజెక్షన్ అనేది ఫ్యాన్సీ థింగ్. రిజెక్ట్ చేస్తే భలే ఉంటుంది. నేను గొప్పగా కాలర్ ఎగరేసి చెప్పుకొచ్చి నేను రిజెక్ట్ చేశాను ఈ అమ్మాయిని, ఈ అబ్బాయిని నేను రిజెక్ట్ చేశాను. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను యాక్సెప్ట్ చేసేయమని కూడా చెప్పట్లేదు. ఎప్పుడు మ్యూచువల్ ఉండాలండి. మ్యూచువల్ అట్రాక్షన్ కానీ మ్యూచువల్ ఫీలింగ్స్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. కానీ కొంతమంది ఫీలింగ్స్ ఇచ్చుకున్న ఒకళ్ళు తర్వాత ఐ డోంట్ ఫీల్ దట్ వే ఫర్ యూ, నాకు కెరియర్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇప్పుడు నేను ఉద్ధరించలేను, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ లవ్, ఓకే చాలా టైం ఉంది, వెయిట్ చేయాలి, ఇలాంటివి అనమాట. కానీ అన్ఫార్చునేట్గా ఆడవాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిలు ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తారు. సో ఈ అబ్బాయి పెళ్ళి అయ్యే టైంకి ఆడవాళ్ళకి పిల్లలు కూడా పుట్టేస్తారు. పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అంతలోపల ఒకళ్ళొకళ్ళు మర్చిపోలేక ఒకళ్ళొకళ్ళు ఏదో ఫీల్ అయిపోయి ఏంటంటే కథలు మనకు రీడింగ్స్లో వస్తున్నాయి కదా, రకరకాల కథలు. ఎందుకంటే ఇలాగా ఒక మ్యూచువల్ పార్ట్నర్షిప్ మీద, ఒక మ్యూచువల్ ఫ్రెండ్షిప్ మీద ఉంటే కనుక ఒకళ్ళొకళ్ళు హింసించుకోకుండా ఎస్ అని చెప్పుకోండి. రిజెక్షన్ ఇస్ నాట్ ఫ్యాన్సీ. ఒక మనిషిని బాధపడడం వల్ల ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ థింగ్. మీరు ఒక మనిషికి ఫీలింగ్స్ ఇచ్చారంటే ఆ ఫీలింగ్స్ ఇచ్చినందుకు బీ రెస్పాన్సిబుల్. ఫీలింగ్స్ ఇచ్చి వద్దని చెప్పారంటే ఎవరో కవర్డ్, మీరు ఒక పిరికి పంద కింద లెక్క. సో ఫీలింగ్స్ ఇస్తున్నప్పుడే డిసైడ్ అవ్వండి, డూ యూ వాంట్ టు గో అహెడ్ విత్ ద రిలేషన్షిప్. మీరు యంగ్ అయినా యంగ్ కాకపోయినా మీ చేతిలో సమయం ఉన్నా లేకపోయినా, ఓకేనా అండి. సో ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. సో మీరేమనుకుంటున్నారంటే ఇంకా చాలామంది వస్తారు నాకు సిచ్యువేషన్లో, వీళ్ళేనేంటి నాకు జేజేలు కొట్టే ఆడవాళ్ళు చాలామంది ఉంటారని మగవాళ్ళు అనుకోవచ్చు, నాకు జేజేలు కొట్టే వాళ్ళు నా వెనకాల పడే బోళ్ళు ఫ్యాన్స్ అబ్బాయిలు ఉంటారు,
నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయిలు అనుకోవచ్చు. అవునండి, మీరు గొప్ప హీరో గొప్ప హీరోయిన్ లాంటి మనుషులే, కరెక్టే. బట్ లవ్ ఈజ్ లవ్. ఓకే, డెఫినెట్గా అది ఒక ఆట మాత్రం కాదు. ఇట్స్ అ వెరీ ప్యూర్, ఇంటెన్స్, ప్యాషనేట్ ఇమోషన్. ఓకే, ముట్టుకుంటే కాలిపోయేలాంటి ఇమోషన్ అండి అది. చాలా తాకావా భగ్గుమంటది. డెఫినెట్గా ఒక్కసారి నిజంగా ప్రేమ తాకిన వ్యక్తులు ఏమైపోతారంటే లైఫ్లో అయితే ఎదిగిపోతారు, లేకపోతే కోల్పోతారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. తెలివైన వాళ్ళు ఎదుగుతూ వస్తారండి, స్పిరిచువల్గా అవేకన్ అయిపోతారండి. అదే కొంతమంది తింగరోళ్ళు ఏం చేస్తారంటే నన్ను వీళ్ళు వద్దన్నారు, లేకపోతే వర్కౌట్ అవ్వలేదనో అలా అలా కోల్పోయి సన్నగిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా పోతారు. మీరే డిసైడ్ అవ్వాలి, ఎందుకు పనికి రాకుండా పోతారా, అందరికీ పనికొచ్చేలా అవుతారా, డిసైడ్ అవ్వండి. ఓకేనండి. సో నేనేమంటున్నానంటే మనకి నవ్ ఇస్ నాట్ ద టైమ్ టు ప్రపోజ్ బికాస్ ఇట్ ఈస్ February 14. ఓకే, మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ వ్యక్తి మీద? ఆ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తారనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే లేదా భయం ఉంది, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో, బాబాయ్ వద్దులే నేను ముందుకు వెళ్ళిపోతాను, నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈ వ్యక్తికి నేను సరిపోను, నేను తగ్గను, నాకన్నా చాలా గ్రేట్ అనే ఫీలింగ్లో ఉన్నారండి. అందుకని చెప్పకుండానే మీలో మీరు సతమతం అయిపోయి కట్ చేసేసుకుంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు. ఓకేనండి, రైట్. అయితే మీలో మీరే మదనపడి మీరే ఓకే, ఐ హ్యావ్ 2 పాపప్ కార్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. అయితే చుట్టూ ఉన్న మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుంటారు కొంతమందికి. వాడు చాలా ఉన్నవాడు, వాడికి ఎస్ చెప్పు, వీడి కోసం ఎందుకు వెయిట్ చేస్తావు, వీడు నీకు సరిగ్గా ఏమీ చెప్పలేదు కదా, ససేషంలో ఉంచేసాడు, నీకు ఎన్నాళ్ళైనా సమాధానం చెప్పట్లేదు కదా, వై గో హెడ్ అండ్ గెట్ మ్యారీడ్ టు హిమ్. మీరేమంటారు, నాకు ధనికుడు వద్దు, నాకు మామూలుడైనా పర్వాలేదు, బట్ దిస్ గై ఎందుకో తెలియదు, ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్ అని మీరు అంటారు. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా అంతే, నువ్వు చెప్పిన సంబంధం వద్దమ్మా, నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, నేను చేసుకుంటానంటే మన వాళ్ళేమో ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎలా ఉంటారు మీకు తెలుసు కదా, కులం గోత్రం సంఘం గౌరవం అని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా గట్టిగా మెలిపెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. చేసేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సతమతం అయిపోతున్నారండి. పాపం చిన్న ప్రాణాలు కదా మీ. నేను ఒక్కటే చెప్తానండి, ఎవరో వచ్చి ఇంకొకరు పెళ్లి చేసుకోండి, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, చేసుకోవద్దు. ఐ వాంట్ సమ్ టైమ్, ఐఎమ్ నాట్ రెడీ యెట్. నేను ఎదుగుతా, కెరియర్లో ముందుకెళ్తా. ఎస్, ఎవరో వ్యక్తి మీద లవ్ ఉంది, కరెక్టే. అట్ ద సేమ్ టైం రిజెక్ట్ చేస్తారా, ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా నాకు అనవసరం. ఐ లవ్ దట్ పర్సన్ అంతే. జస్ట్ ఫర్ సమ్ రీజన్ ఐ లవ్ దట్ పర్సన్, రైట్, ఐ అగ్రీ విత్ ఇట్. అయితే నేను లవ్ ఎందుకు చేశానంటే మానసికంగా ఇంకా ఉల్లాసంగా ఇంకా తెలివిగా ఆధ్యాత్మికంగా మారడానికి లవ్ అనే ఎమోషన్ నాకు తోడ్పాటు అవుతుందనే ప్రేమించాను తప్ప నన్ను పుల్లబొడి చేసి నన్ను ఇబ్బంది పెట్టేసి నన్ను హీనంగా స్థితికి చేరేలాగైతే నేను ప్రేమించలేదు. అండ్ ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానంటే నేను చాలా గ్రేట్. అలాంటి మైండ్ సెట్లో మీరు ఉండాలండి. ఓకేనండి. ఒక వ్యక్తిని ప్రేమించడం వల్ల మీరు ఎదగాలి, ఆ వ్యక్తిని ఎదగనివ్వాలి. ఇప్పుడు ఒక గులాబీ మొక్క ఉంటుందండి, ఆ మొక్కకి ఎండ నీరు ఓకే చిన్న మీరు ఏమన్నా సీడ్స్ లాంటివో లేకపోతే చిన్న ఏమైనా ఫుడ్ లాంటిదో వేస్తారండి, అది సరిపోదు. అదనంగా మనం నీరు ప్రతిరోజు పోస్తూ ఉంటేనే గులాబీ మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గులాబీ మొక్కని మీరు ఎదగనివ్వకుండా అలా వదిలేస్తారో అండి, హీనం అయిపోయి దానికి అది వాడిపోతుంది. సో ఒక వ్యక్తికి మీరంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పినా కూడా మీరు దానికి శిరసావహించాలి. సరే ఇప్పుడు ఇష్టం లేదు కదా, నేను నీకోసం వెయిట్ చేస్తాను, అంతేగాని నన్ను వద్దంటావా నువ్వు అలాగలాగా గొడవలు పోవద్దండి. ఇప్పుడు కాదు, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ వీ విల్ థింక్ ఆఫ్ ఈచ్ అదర్. దానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుని వెనకడుగు వేసి కామ్ అవ్వండి. అండ్ ప్లీజ్ గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు ఒక వ్యక్తి అండి, మనం మనుషులు అంటే మనలో ప్రాణశక్తి ఉంది, మన ఒక నిలువెత్తు విద్యుత్తు, వేరే ఎలక్ట్రిక్ అండి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది మనలో. ఒక వ్యక్తిని మీరు ఇష్టమని చెప్పినంత మాత్రాన వాళ్ళు యాక్సెప్ట్ చేసేయాలని చెప్పి ఎలా కోరుకుంటారు? యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఎందుకు మెంటల్ ఎక్కిపోతున్నారు? మీరు మెంటల్ ఎక్కవాల్సిన అవసరం లేదు, మీరు ఇంకొకరు మెంటల్ ఎక్కించాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో వాళ్ళతో పిచ్చిగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ బీ కామ్. మెచ్యూర్డ్ లవ్కి ఇలాంటివి ఏం ఉండవండి. ఇఫ్ యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు హ్యాండిల్ లవ్, చాలా ప్రశాంతంగా ఉంటారు, కామ్గా ఉంటారు, ఏం జరిగినా మీ మంచిగా అనుకుంటారు.
అంత యొక్క పరిణితి మీలో ఉందా చెక్ చేసుకోండి. అంత పరిణితి ఉంటే మీరు పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టు. ఓకేనా అండి? ఎస్, ఆబ్వియస్గా అండి మీరు ఎందుకు ఇష్టపడ్డారు, కారణం లేదు. ఓకేనండి? అయితే ఈ చిన్న డాగ్ ఉంది చూడండి, అడిగేసే ముందు జాగ్రత్త అని చెప్తుందండి. మీ యొక్క ఇన్నర్ కాన్షియస్నెస్, మీ యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే లోపల దాన్ని ఏమంటారంటే మనస్సాక్షి ఏం చెప్తుందంటే ప్రపోజ్ చేసే ముందు చేయకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరు, ఎందుకు వచ్చిన గొడవని చీప్ చేసి పడేస్తారేమో. బట్ అయినా మీరు ముందుకెళ్ళి చెప్తారు. కానీ ఏం జరుగుతుంది? యాక్సెప్ట్ చేయొచ్చు, గ్రేట్. యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు చీప్ చేసినట్టు చేయకపోయినా మీరే చీప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. అలా కూడా ఫీల్ అవ్వద్దు. ప్రపోజ్ చేసేసారి చేయాలని అనుకున్నారు కదండి. ఇప్పుడు ఏదో ఉంటుందండి సినిమాలో, ఆర్య సినిమాయే, ఇఫ్ యూ లవ్ సంబడి ఎక్స్ప్రెస్ ఇట్ అని చెప్పి ఉంటుంది కదా. ఎక్స్ప్రెస్ చేశాడు అంతే, దిస్ నథింగ్ రాంగ్, అందులో పెద్ద తప్పేం లేదు కదా. ఎక్స్ప్రెస్ చేశారు అనుకుని ఊరుకోండి. ఓకేనండి? మీ లైఫ్ మీకు ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తి ఎలాగైనా యాక్సెప్ట్ చేయాలి, నేను ఎంతో ఇష్టపడ్డాను, ఎందుకు ఇష్టపడ్డానో తెలియదు, ఇది దైవం యొక్క సంకేతం, వీఆర్ డెస్టిన్ ఫర్ ఈచ్ అదర్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఆ వ్యక్తి తలుచుకుంటే చాలండి మీకు లైఫ్లో ప్రతి కప్పు నిండిపోతుంది, అంటే మనసంతా నిండిపోతుంది అనమాట. ఓకే, మీ ఫీలింగ్ ఎలా ఉందంటే ఎక్కడి నుంచి వచ్చావో, నన్ను ఏమి చేసావో, ఇది మాయేనా, ఇది మారేనా అని ఫీల్ అవుతున్నారనమాట. అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఎటు నుంచి వస్తాయి ఏంటి, మ్యూచువల్ ఫీల్ అవ్వాలండి. ఓకే, కొంతమంది ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి తర్వాత నో చెప్పేసినప్పుడు మీకు కలిగే బాధ ఉంటుంది చూడండి, వర్ణనాతీతం. ఓకేనండి? ఆ బాధకు కూడా రెడీ అయిపోయి ఉండాలండి మీరు ప్రపోజ్ చేసి ఓకే వద్దు అని అనిపించుకోవడానికి. ఓకే, ఎంత గ్రేట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించినా అండి మాయగా అనిపిస్తుందండి. మ్యాజిక్. మాయేరా ప్రేమ అంతనేనా నా ప్రేమిస్తే అంతే లేరా. అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ రిజెక్షన్, వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. యువర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ యెట్. మీరు సిచ్యువేషన్ నుంచి మూవ్ అవే వెళ్ళిపోవాల్సి ఉంటుందండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ద సమయం. వాళ్ళు మిమ్మల్ని వద్దని చెప్పినప్పుడు మీరు వెనుతిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, బాధగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి అందుకే కదా మరి నేను వచ్చాను, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను, రిజెక్షన్ ప్రిపేర్ చేయడానికి కదా ఇక్కడ నేను ఉన్నాను. ఓకేనండి? రిజెక్షన్ చాలా చాలా బాధ పెట్టే అంశం అండి. అండ్ ఐ డోంట్ నో వై టారో కార్డ్ ఏం చెప్తుందంటే యువర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ యెట్, నవ్ ఇస్ నాట్ ద టైమ్ టు గో అండ్ ప్రపోజ్. ఐదర్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ హస్బెండ్కో మీ వైఫ్కో దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళి కలిసిపోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇరుపక్షాల వారు మూవ్ ఆన్ అయిపోయారు, ఎంతో కొంత ఖాళీ సమయం కావాలని కోరుకుంటున్నారు. అదే లవర్స్ అయితే కనుక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరికొకరు నాకు వద్దు నువ్వు అని చెప్పే ఛాన్స్ ఉంది, నవ్ ఇస్ నాట్ ద టైం అని చెప్పే ఛాన్స్ ఉంది, ఇది సమయం కాదని చెప్పే ఛాన్స్ ఉంది. వాళ్ళు మీకు ఎంత సంతోషం ఇచ్చినా కూడా మీరు బాధపడి వెనక్కి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. దానివల్ల మీరు నిద్ర కోల్పోతారు. అందరూ ఏమనుకుంటారు, అది ఒక చిన్న భయం, బాధ. ఓకే, అరే ఈ వ్యక్తి దీనంటే ఇష్టమే కదా, అన్ని ఫీలింగ్స్ ఇచ్చి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని మీరు అనుకుంటారండి. ఒక విధమైన విపరీతమైన క్వశ్చనింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. గతంలో జరిగిన స్మృతులు ఏంటి, మరి ఎందుకు ఇలా జరిగింది, నాకు ఇష్టం లేకపోతే ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అలా మీరు అనుకుంటారండి. ఓకే, గతం స్మృతులు తలుచుకుంటున్నారు. అరే లేదు 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 అపోహపడుతున్నాను అంతే, హీ లైక్స్ మీ, మౌనంగా నేను దాన్ని టెస్ట్ చేస్తున్నారంతే అని మీరు అనుకుంటారండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బట్ టెస్ట్ కాదండి, ఇది స్కెచ్ అండి. ఇష్టపడిన వ్యక్తి డెఫినెట్గా మిమ్మల్ని నో అనరు. దే విల్ డెఫినెట్లీ సే ఎస్ ఐ లవ్ యూ టూ అని చెప్తారు. నవ్ ఇస్ నాట్ ద టైం, కొన్నాళ్ళు వేచి ఉండాలని చెప్తారండి మంచి వాళ్ళు అయితే కనుక. కానీ రిజెక్షన్ చేస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఇచ్చి రిజెక్ట్ చేస్తే బ్యాడ్ థింగ్. వన్ సైడ్ లవ్ చేసే వ్యక్తికి తెలియదు అస్సలు, మీకు మీరే ఇష్టపడి వెళ్ళి చెప్తే అది డిఫరెంట్ అండి. దే నీడ్ టైం టు యాక్సెప్ట్ యూ. బట్ మ్యూచువల్గా ఒకరొకరు ఎంతో కొంత ఫ్రెండ్షిప్లో ఉండి లేకపోతే ఎందుకో ఇష్టపడి ఇలా వెళ్ళి చెప్తే మాత్రం మీకు మిమ్మల్ని మీరు లవ్ని క్యాన్సిల్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. దే ఆర్ నాట్ రెడీ, చాలా క్లియర్గా వచ్చేస్తుంది ఎనర్జీ. అండ్ వాళ్ళకు కూడా అండి ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు కాకపోతే ఇంకొకళ్ళు, గీత కాకపోతే సీత అనే ఫీలింగ్లో ఉన్నారండి. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే లేదు లేదు ఈ వ్యక్తి తెలుసుకుంటారు, తెలుసుకున్న నా దగ్గరికి వస్తారు, ఎప్పటికైనా రీయూనైట్ అయిపోతాము,
నా ప్రేమ గెలుస్తుందనే ఫీలింగ్లో మీరున్నారు. సినిమాలు ఎక్కువ చూసేసాం కదండి, తెలుగు సినిమాల్లో ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయి. మనం తెలుగు సినిమాలు కాకుండా మనం కన్నడ సినిమాలు, తమిళ సినిమాలు కూడా చూస్తున్నాం, హిందీ సినిమాలు కూడా చూస్తున్నాం. ఇంకా ప్రేమ అనే ఎమోషన్ బాగా ఫోర్టిఫై అయిపోయిందండి మనకి. న్యాయం జరుగుతుంది, నా ప్రేమలో నిజాయితీ ఉంటే నేను నగ్గుతాను అనే ఫీలింగ్లో ఉన్నారండి మీరు. ఓకే, చూద్దాం నిజంగా నగ్గుతారా లేదా. ఓకే, చాలా దూరం ఉందండి. నగ్గాల్సిన రోజు రావాలంటే మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఓకే, మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ అండి. ఓకే, బేసికలీ ఎస్, మూవ్ ఆన్ అవ్వాల్సిన సిచ్యువేషన్. మీరు రిస్క్ చేసి ఇప్పటికైనా ప్రపోజ్ చేస్తే కనుక ఎవరో ఒకరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నో చెప్పడం వల్ల మీకు లైఫ్ టవర్ కూలిపోయిన ఫీలింగ్. ఓకేనా, పెద్ద ప్రమాదం కొంతచుకున్న వ్యక్తిలా మారుతారండి. ఓకే, మీకు ఏమనిపిస్తుంది అంటే అరే ప్రతి ఇమోషన్ ఇచ్చారు నాకు ఈ వ్యక్తి, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, వెను తిరిగి చూపిస్తున్నారు ఏంటి, అంతా అబద్ధమేనా, ట్రాప్డ్ ఫీలింగ్, అంతా అబద్ధమా, అంతా శూన్యమేనా, నేనే కదా ఆ అమ్మాయిని తను కోరుకునే వ్యక్తిని, మరి ఏం జరుగుతుంది ఇక్కడ, నన్నే కదా అబ్బాయి నన్ను ఇష్టపడి చేసుకోవాలి కదా, లేకపోతే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది కదా, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మాటలు కూడా అలాగే మాట్లాడుకున్నాం కదా అనే ఫీలింగ్ కూడా ఉందండి మీకు చాలాలో. కొంతమందికి అర్థం కావట్లా, ముందుకెళ్ళాలా వద్దా అని ఒకటికి 10 సార్లు టెస్ట్ చేసుకుంటాను మీకు మీరే. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరని మీ మనస్సాక్షి గట్టిగా చెప్తుందండి. ఎప్పుడు మీ మనసుకి ఎదురు వెళ్ళద్దు. ఇక్కడ ఆపేస్తాను, చాలా గట్టిగానే చెప్పానండి. హౌ టు డీల్ విత్ రిజెక్షన్. రైట్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. రైట్, మీ ప్రేమ ఎలాంటిది, మీకు మీ పార్ట్నర్కి అసలు నిజమైన ఫీలింగ్స్ ఏమిటి చూద్దాం. ఏదో మాయ జరిగిందండి మీ ఇద్దరి మధ్యన, విపరీతమైన ప్రేమ, విపరీతమైన ఆకర్షణ లోనయ్యారు. ఓకే, పెళ్ళికి దారి తీస్తుంది అనేంత నమ్మకం కలిగింది మీకు. సడన్గా స్టక్ అయిపోయారు బికాస్ మీ వ్యక్తి, యువర్ పర్సన్ ఈజ్ నాట్ గివింగ్ యూ క్లియర్ ఇంటెన్షన్స్, క్లియర్ ఫీలింగ్స్. ఓకేనా, ఓకే, కాలమే సమాధానం చెప్తుంది అని మీరు ఒక ఆలోచనలో ఉన్నారండి. జస్టిస్ జరుగుతుంది నాకు ఎప్పటికైనా, నా ప్రేమలో నిజాయితీ ఉంది అని అనుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయితే మరీ మంచిది. ఓకే, వర్కౌట్ కాకపోతే మ్యాక్సిమం మీరు మిమ్మల్ని మీరు పునరావృతం చేసుకోవాల్సి వస్తుంది. రీబర్త్ అండి. ఈ యొక్క రిలేషన్షిప్ ఎండ్ అయిపోతే కనుక మీరు చాలా బాధపడే ఛాన్స్ చాలా ఎక్కువ, సింగిల్గా ఉండిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ యూ టు ప్రపోజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మీరు ఎప్పుడు కూడా బాగా సెటిల్ అయ్యి కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆ తర్వాతే లవ్ గివ్ అట్లకి వెళ్ళండి. ఓకే, మీలో ఉన్న గ్లామర్ ఏంటో చెప్పనా అండి, మీ సక్సెస్ స్పీక్స్ అండి. సక్సెస్ఫుల్గా ఉన్న రోజు ఎవరైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా అండి, సక్సెస్ లేకుండా మీతో చిల్లి గవ్వలేనప్పుడు అండి ఎవ్వరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. చాలా క్లియర్గా చెప్తున్నానండి నేను. ఓకే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఫాల్స్ హోప్స్. అసలు ఫాల్స్ హోప్స్ వద్దు. రైట్, ఇంకా కావాలి కదా మనకి. నా దగ్గర రిలేషన్షిప్ టారో ఉంది కానీ బట్ నవ్ ఇస్ నాట్ ద టైం. కార్డ్స్ అన్ని బయట తీసేసారండి. ఓకే, ఆరకిల్ చూద్దాం. సో మీకు ఏం చెప్తుంది ఈ ఫిబ్రవరి, మీకు ఏం చెప్తుంది ప్రేమ విషయంలో? వాటర్ మ్యాజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ మ్యాజిక్ అనేది మీ అందరికీ చెప్దాం అనుకుంటానండి. ఫస్ట్, చాలా ఎక్కువ వాటర్ తాగాలి. మీలో ఎమోషన్స్ ఎంత ప్రవహిస్తున్నాయంటే అండి, చాలా విపరీతమైన బాధకు లోనవుతున్నారు, మానసికంగా ఒక విధమైన టెన్షన్కి లోనవుతున్నారు, అలజడికి లోనవుతున్నారు. ఇవన్నీ ఎమోషన్స్ సర్ఫేస్ అవుతున్నప్పుడు అండి యూ నీడ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. మోర్ వాటర్ తాగాలి. అట్ ద సేమ్ టైం మంచిగా ఫ్రెష్ వాటర్ బాత్ చేయాలండి మీరందరూ కూడా. ఓకే, ఫ్రెష్ వాటర్ బాత్ అండ్ హెడ్ మీద నుంచి వాటర్ వేసుకుని స్నానం చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ మీరు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉండి ఒక వాటర్ ఫాల్ కింద స్నానం చేస్తుంటే ఎలా ఉంటుంది అలా ఫీల్ అవ్వాలండి.
అలా ఫీల్ అవ్వడం వల్ల ప్రకృతిలో మీరు ఒక రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ తీసుకొస్తే కనుక మీ లైఫ్లో ఉన్న టెన్షన్ కాస్త తగ్గిపోతుంది. సో వాటర్ హ్యాస్ హీలింగ్ ప్రాపర్టీస్. సో డెఫినెట్గా అండి టేక్ ఎ షవర్ బాత్. ఓకే, మీ వాటర్లో కొంచెం లావెండర్ పర్ఫ్యూమ్ కానీ, ఓకే, లేకపోతే లావెండర్ ఆయిల్ కానీ, నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, లెమన్ ఫ్రేగ్రెన్స్ కానీ, వాటర్లో సాల్ట్ డెఫినెట్గా ఉండాలండి. వాటర్లో సాల్ట్ వేయడం వల్ల మీలో ఉన్న అనీజీనెస్ అంతా పోతుంది. ఓకే, సో ఆల్వేస్ రోజ్ ఫ్రేగ్రెన్స్ అంటే రోజ్ ఆయిల్ కానీ, లావెండర్ ఆయిల్ కానీ, ఆర్ ఫ్రేగ్రెన్స్ అంటే మంచి వాసన వచ్చే స్కిన్ ఫ్రెండ్లీ ఆయిల్స్ అమ్ముతారండి బయట. అండ్ ప్లీజ్ యాడ్ రాక్ సాల్ట్. ఓకే, ఉప్పు ఉంటుంది కదండి మనకి, రాక్ సాల్ట్ అంటారు, ఏదో అంటారండి దాన్ని, రాక్ సాల్ట్ అంటారండి. మనకి కూరల్లో కూడా వేస్తారు రాక్ సాల్ట్. అది మీరు వాటర్లో కలుపుకొని స్నానం చేసినట్టయితే యూ విల్ రియలీ ఫీల్ హ్యాపీ. మీకు వేరే దిష్టి తీసుకున్నట్టు అనమాట. డెఫినెట్గా చాలా సంతోషంగా హాయిగా ఫీల్ అవుతారు, మంచిగా నిద్ర పడుతుంది. ఫస్ట్ అండి ఎవరైతే హూఎవర్ ఇస్ ఇంటూ సో మచ్ ఆఫ్ లవ్, అనీజినెస్ అండ్ మీరు మీ యొక్క ఫీలింగ్స్ని మీ బిలవ్డ్కి వ్యక్తపరచలేనప్పుడు టెన్షన్కి గురవుతారు. కాబట్టి ప్లీజ్ డూ సమ్ సెల్ఫ్ లవ్. ఫస్ట్ ఆ ప్రేమ ఏదో మీకు మీరు ఇచ్చుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఓకేనండి, ఒక వ్యక్తి మిమ్మల్ని నో అన్నంత మాత్రాన మీ జీవితం ఏం కూలిపోదు. లవ్ ఇస్ జస్ట్ అన్ ఎమోషన్. ఓకే, మీ యొక్క పార్ట్నర్ ఖచ్చితంగా మీ లైఫ్ని డిటర్మిన్ చేస్తారు, ఒప్పుకుంటాను. బట్ ఎప్పుడైతే మ్యూచువల్గా ఉండి మీరు ఇద్దరు కలిపి ఎదుగుతారో, కలిపి కొన్నాళ్ళు ఇష్టంగా సావాసం చేసి ఇష్టంగా ఉంటారో, అప్పుడు మీ యొక్క లవ్కి అర్థం ఉందని అనుకోండి. వన్ సైడ్ లవ్ చేసేసి ఇబ్బంది పడిపోయి ఆ వ్యక్తి ఒప్పుకోలేదని ఒక బాధలోకి వెళ్ళిపోయి అబాబాబా వద్దండి అలాగా. రైట్, నౌ వాట్ ఎల్స్ యూ హ్యావ్ టు డూ? ఆరకిల్ కార్డ్ రివర్స్ ఉన్నా పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా. గివ్ ఇన్ టు ప్యాషన్, డూ థింగ్స్ దట్ మేక్ యూ ఫీల్ హ్యాపీ. సంగీతం నేర్చుకోవచ్చు, గిటార్ నేర్చుకోవచ్చు, పాటలు రాయొచ్చు, నచ్చింది చేయండి. ఓకేనండి. నెక్స్ట్, గో విత్ ద ఫ్లో. మీకు ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. ఓకే, మన పైవాడు నిర్ణయిస్తాడని అనుకుంటాం ఒక్కోసారి, బట్ మన తలరాత్రులు మన చేతుల్లో కూడా ఉంటాయండి. పైవాడు మిమ్మల్ని శిక్షించమని మాత్రం చెప్పడు. మంచి జరిగిందా అది నీ మంచికే, చెడు జరిగిందా అది కూడా నీ మంచికే అని చెప్తారు. సో దట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ టుడేస్ ఆరకల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరందరూ కూడా గో విత్ ద ఫ్లో. ఏం జరిగితే అది మంచిదండి, మీ మంచికే. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో టుడే. ఐ హోప్ మీరందరూ కూడా రియల్ లవ్ అంటే విట్నెస్ చేయాలి. ఓకే, తాత్కాలిక ప్రేమ, తాత్కాలిక ఆకర్షణలకు లోనవ్వద్దు. అండ్ ఇంకో వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎప్పుడు కూడా ప్రేమని ఇస్తే తీసుకోవాలే తప్ప అడుక్కోకూడదు. ఓకేనండి, మీరు ఇస్తే తీసుకున్న వాళ్ళని మీరు ఆదరించండి. నాతో ఇలా ఉండు, నాతో ఇలా ఉండు, నన్ను ఆరాధించు, నన్ను ఇష్టపడు అని ఎప్పుడు అడుక్కోకూడదండి. నెవర్. ఓకేనండి, మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీరు యాక్సెప్ట్ చేయండి. అంతేనండి చెప్పేది. ఓకేనండి, సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో.